పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి దివ్యవాణి ప్రేక్షకులారా, ఈ 3వ రోజు ధ్యాన వడకంలోని మొదటి వాక్యోపదేశానికి మీకు హృదయపూర్వక స్వాగతం పలుకుతూ ఉన్నాను. క్రైస్తవుడిగా పరిణతి చెందిన జీవితం 3 అంచెల దిశగా సాగుతుందని మనం ఇంతకు ముందే చెప్పుకుంటూ ఉన్నాం. అదేమిటంటే, మొట్టమొదటిది పాప ప్రక్షాళనము, శుద్ధీకరణ ప్రక్రియ. మన పాపాలను మన్నించుకొని మన్నింపు పొంది శుద్ధి చేసుకున్నటువంటి హృదయం సేద్యం చేయడానికి అనువైన భూమిగా మారుతుంది. అటువంటి భూమిలో, అటువంటి హృదయంలో జ్ఞానోదయ మార్గం అనగా బైబిల్ పఠనాలను మనం చదువుకొని క్రీస్తుని ఎక్కువగా తెలుసుకొని ఆయన సత్యాలను ఆకళింపు చేసుకొని మన జీవితాల్లో అన్వయింపు చేసుకొని మనం క్రీస్తుని వెంబడిస్తూ ఉంటాం. అది జ్ఞానోదయ మార్గం, జ్యోతిర్మార్గం. 3వది దైవైక్య మార్గము. దేవుడితో ఐక్యము ఎప్పుడవుతామంటే, క్రీస్తుని తెలుసుకున్న తర్వాత ఆయన జీవితాన్నే మనం జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడితో ఐక్యమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటాం. ఇంతకుముందు వాక్యోపదేశంలో దేవుడితో కలిసి నడిచినటువంటి దైవైక్య జీవితాన్ని జీవించినటువంటి 5 ప్రముఖులను గురించి మనం ధ్యానం చేసుకున్నాం. మొట్టమొదటిగా అబ్రహాము దేవుడి చేతిలో ఒక మంచి ఉపకరణంలాగా ఉన్నాడు. దేవుని చేతిలో ఒక మంచి పనిముట్టుగా మారాడు. తన యొక్క జాతిని ఏర్పరచుకోవడానికి అబ్రహామును దేవుడు ఎన్నుకున్నాడు. అందువలన అబ్రహాము పోషించినటువంటి పాత్ర అజరామరం. ఈనాడు అబ్రహాం లాంటి పాత్రను పోషించడానికి దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. మనం కూడా స్పందించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా చెప్పబడినటువంటి మోషే కానీ, పౌలు గారు కానీ, మరియ తల్లి కానీ, సమూయేలు కానీ, వీళ్ళందరూ కూడా దేవుడు చూపిన మార్గంలో నడిచారు. దేవుడి పిలుపుకు స్పందించారు. దైవైక్య జీవితాన్ని జీవించారు. దేవుడితో కలిసి చరించారు. దేవుడి దైవ చిత్తానికి తమను తాము లోను చేసుకున్నారు. అందువలన ఈనాడు సమస్త ప్రజలు, పునీతులు కేవలం ఫాదర్స్ సిస్టర్స్లోనే ఉన్నారా? ఉపదేశంలో ఉన్నారా? లేదు. అన్ని రకాల ప్రజల నుంచి దైవాంకిత జీవితం ఎన్నుకున్న వాళ్లే కాకుండా సాధారణ గృహస్థ జీవితం జీవించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కోకొల్లలు ఉన్నారు, చదువు వచ్చిన వాళ్ళు ఉన్నారు, చదువు రాని వాళ్ళు ఉన్నారు, పండితులు ఉన్నారు, పామరులు ఉన్నారు, బుర్ర ఉన్నవాళ్ళు ఉన్నారు, బుర్ర లేని వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా దేవుడితో కలిసి నడిచిన వారు మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, 1 పేతురు 1వ అధ్యాయం 9వ వచనంలో చెప్పినట్టుగా మనం అంతా కూడా దేవుని ప్రజలము, ప్రధానంగా ఎన్నుకోబడిన జనాలము, పవిత్ర ప్రజలము. అందువలన సాధారణ క్రైస్తవులు కూడా గృహస్థ జీవితాన్ని జీవించడం ద్వారా వారు దైవ కార్యాన్ని నెరవేరుస్తున్నారు. ఇంకా సన్యాస జీవితం, గురు జీవితం, వివాహ జీవితం ఈ దైవ పిలుపులోని అంతర్భాగాలే అని మనం చదువుకుంటాం. ఇంకొక విషయం మనం గమనించాలి. ఈ పిలువబడిన వాళ్ళంతా గొప్పవాళ్ళ కాదు. వాళ్ళంతా పాపాత్ములై ఉండొచ్చు. మనం కూడా పాపాత్ములమే. అయినా కానీ దేవుడు పాపాత్ములను ఎన్నుకొని వారిని పుణ్యాత్ములుగా మారుస్తాడు. ఈనాడు మన జీవితం ఎలాంటిదైనా కానీ దైవ పిలుపు స్పందించినప్పుడు దైవైక్య జీవితాన్ని జీవించడానికి అర్హులమవుతాము. ప్రియ సహోదరి సహోదరులారా, మనం జీవించే జీవితం మన యొక్క గొప్పతనం మీద కాకుండా ప్రభు యొక్క కృప మీద ఆధారపడి ఉంటుంది. మన యొక్క మనం చేసే పుణ్యకార్యాలు, మనం గడిపే భక్తి ప్రార్థనలు ఇవంత దేవుడి ముందు ఎంత? కేవలం దేవుడి యొక్క కృప, మంచితనం, అవ్యాజమైన అనురాగం, ప్రేమ వలన మనం ఈ కృపకు పాత్రలమై మనం దేవుని బిడ్డలుగా
పిలువబడుతున్నాం ప్రియ సహోదరి సహోదరులారా. అందువలన మనం ఈరోజు గుర్తుపెట్టుకోవాలి, మన బలహీనతలను, మన పాపాలను చూసి మనం అధైర్యపడకూడదు. చాలామంది తమ యొక్క గతాన్ని తలుచుకొని కుమిలిపోతూ ఉంటారు. తమ యొక్క పాపాలను తలుచుకొని పాప క్షమాపణ పొందిన తర్వాత కూడా వాటి గురించి బాధపడుతూ ఉంటారు. ఈనాడు దేవుడు చెబుతున్నాడు, యెషయా ప్రవక్త వ్రాసిన గ్రంథంలో చెబుతూ ఉన్నాడు దేవుడు, నేను నీ పాపాలను ఎప్పుడో మర్చిపోయాను, నువ్వెందుకు గుర్తుపెట్టుకుంటున్నావు? లార్డ్ డజంట్ కీప్ ఎ రికార్డ్ ఆఫ్ రాంగ్స్. ఈనాడు మనం పాపాత్ములమైనా కానీ దైవ కృపకు అర్హులము. ఆ యొక్క భావాన్ని మనం గుండెలో పదిలపరుచుకుందాం. నిరుత్సాహం చెందవద్దు. సైతాను అందరిని నిరుత్సాహపరుస్తుంది. నువ్వెంత పాపాత్ముడివి, నీ మనసులో ఎలాంటి ఆలోచనలు చెలరేగుతున్నాయి, నువ్వెందుకు పనికిరావు? లేదు లేదు, దైవ కృప మనతో ఉన్నంతకాలం ఎటువంటి పాపాత్ములమైనా తిరిగి మనం శుద్ధీకరణ ప్రక్రియలో శుద్ధులమై దైవ చిత్తానికి లోనవ్వగలము. ఇప్పుడు ఈ పిలుపులన్నిటిలో మీరు చూసినట్లుగా అయితే అది అబ్రహాము కానీ, మోషే కానీ, పౌలు గారు కానీ, మరీ తల్లి కానీ, సమూయేలు కానీ, వీళ్ళందరికీ మొట్టమొదటి వ్యక్తిగత ప్రయోజనం లభించిందా? కాదు. వ్యక్తిగత ప్రయోజనం తర్వాత మొట్టమొదటిది ఇతరులకు ప్రయోజనం కలిగించడానికి దేవుడు వాళ్ళని పిలిచాడు. మోషేని పిలవడం వల్ల కొన్ని లక్షల మంది ఇశ్రాయేలీయులు దేవుడి చెంతకు వాగ్దత్త భూమికి నడిపింపబడ్డారు. అది ఎంత గొప్ప కార్యం. పాపం ఎంత బతికి ఇంటెనక చచ్చినట్టు మోషే వాళ్ళని 40 ఏళ్ళు ఎడారుల గుండా, అడవుల గుండా, కష్టాలలో, కన్నీళ్ళలో, కడగళ్లలో అలా తీసుకువెళ్ళి పాలు తేనెలు ప్రవహించడు కనాను దేశం వాగ్దత్త భూమికి తీసుకువెళ్ళి కనీసం మోషే దాంట్లో అడుగుపెట్టడానికి కూడా అర్హత లేకుండా పోయింది. పాపం ఆయన దేశాన్ని అలా చూశాడు. కానీ తను ఆ పాలు తేనెలు ప్రవహించి ఆ దేశంలో జీవించడం ఎలాగనేటువంటి విషయాన్ని అనుభవించలేకపోయాడు. ఆ వాగ్దత్తం భూమి బయటే ఆయన చనిపోయి పూడ్చిపెట్టబడ్డాడు అని మనం చదువుతూ ఉన్నాం. ఎంత త్యాగపూరితమైనటువంటి జీవితం మోషేది. అది ఇతరుల కోసం. ఈనాడు సమూయేలు ప్రవక్త కూడా 40 ఏళ్ళు ఇశ్రాయేలుల్ని చక్కగా కాపాడాడు, ధర్మబోధ చేశాడు, అంతరాత్మగా ఉన్నాడు, అందరిని దారిలో పెట్టాడు, రాజులను కూడా ధిక్కరించి ప్రశ్నించాడు, వాళ్ళు తిట్టాడు, తిట్టిపోశాడు, దైవ మార్గం వైపు నడిపించాడు. సమూయేలు త్యాగపూరిత జీవితం ఇశ్రాయేలీయుల కోసం. ఇంకా మరీ తల్లి త్యాగపూరిత జీవితం సకల మానవాళికి రక్షణను ప్రసాదించినటువంటి క్రీస్తును, దేవుణ్ణి ఈ లోకాన్ని తీసుకురావడం ఎంత గొప్ప విషయం. దాని తర్వాత కూడా మరీ తల్లి తన అనుసంధానం ద్వారా, తన ప్రార్థనల ద్వారా ఎంతోమందిని దేవుడి వైపు నడిపిస్తూ ఉంది. ఇది ఒక గొప్ప విషయం ప్రియ సహోదరి సహోదరులారా. ఇంకా ప్రవక్తలలో లేక ప్రేషితులలో అగ్రగణ్యుడు పౌలు గారు, ఆయన తనకంటూ జీవితం ఏమీ లేకుండా కేవలం డేరాలను కుట్టి బ్రతుకుతూ గొప్ప విశ్వాస సత్యాలను అందరికి అర్థమయ్యేలాగా ప్రచురం చేస్తూ ఎన్నో కష్టాలను, కడగండ్లను ఎదుర్కొన్నాడు. జైళ్ళలో ఉన్నాడు, ఇంకా కోర్టుల్లో వాదించాడు, న్యాయస్థానాల్లో పోరాడాడు, చిట్ట చివరకు శిరస్సు ఖండింపబడి హతసాక్షిగా మారాడు. ఇదంతా కూడా ఇతరుల కోసం. ఎందుకంటే మన దేవుడు ఇతరుల పట్ల ప్రేమ కలిగినటువంటి దేవుడు, అందరి పట్ల ప్రేమ కలిగినటువంటి దేవుడు, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకునే దేవుడు. కానీ ఏం జరుగుతుంది ఈ కాలంలో? మనుషులు స్వార్థాన్ని వెతుక్కుంటూ ఉన్నారు. ఈ స్వార్థం వెతుక్కున్నప్పుడే పాపం అనేది ప్రజ్వలిస్తుంది, పాపం అనేది పెచ్చరిల్లుతుంది. ఇంకా ఆత్మీయ జీవితానికి సంబంధించినటువంటి అరిషడ్ వర్గాలు పెట్టరేగిపోతాయి. ఏంటి అరిషడ్ వర్గాలు? 6 శత్రువులు. అరి అంటే శత్రువులు. 6 వర్గాలు, శత్రువర్గాలు ఏమిటంటే
కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం. ఈ 6 కూడా ముప్పేట దాడి చేసి మానవాళిని అతలాకుతలం చేస్తున్నాయి. పాపానికి దారులు ఏర్పరుస్తుంది, రహదారులు ఏర్పరుస్తున్నాయి. వీటన్నిటి నుంచి మొట్టమొదటిగా క్రైస్తవులు తమను తాము కాపాడుకోవాలి. ఇతరులను వాటి నుంచి రక్షించాలి. ఇది క్రైస్తవ ధర్మము. ఈ ప్రేషిత బాధ్యత కేవలము గురువులు, కన్యాస్త్రీలు మాత్రమే కాదు. ప్రతి క్రైస్తవుడిది కూడా ఈ ప్రేషిత బాధ్యత ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, వాక్య పరిచర్య మనం అందరం చేయాలి. వాక్య పరిచర్య అంటే ఇప్పుడు మనకున్న అండర్స్టాండింగ్ కాదు. ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారు చెప్పారు, నువ్వు వాక్య పరిచర్య చెయ్యి, బోధించు, అవసరమైనప్పుడు మాటలు ఉపయోగించు అన్నాడు. అంటే మహాత్మా గాంధీ చెప్పాడు, నా జీవితమే నా సందేశము అని. అంత ధైర్యం, మనోధైర్యం మనం అలవర్చుకోవాలి. మన జీవితం ద్వారా మనం వాక్యాన్ని ఇతరులకు ప్రబోధిస్తూ ఉండాలి. ఒక మంచి క్రైస్తవుడు ఎలా ఉండాలంటే కొండ మీద వెలిగించబడినటువంటి కాగడా వంటి దీపం లాంటి వాడు అయి ఉండాలి. అప్పుడు జనాలందరూ దాన్ని చూస్తారు. మన దీపాన్ని మనం వెలిగించుకొని కొంచెం కింద పెట్టకూడదు అని దేవుడు అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు దైవ పిలుపును మనం ఆలకించాలి. ఆలకించి మనం ఈ 3 అంచెల దశ ద్వారా, ఈ 3 అంచెల మెట్ల ద్వారా, ప్రక్రియ ద్వారా దేవుడితో సహజీవితం, దేవుడితో మనం చరించాలి అని దేవుడు మనల్ని కోరుతూ ఉన్నాడు. ఈనాడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళందరూ కూడా ఇంతకుముందు ఉదహరింపబడిన దైవ పిలుపును ఆలకించిన ప్రజలు తమ స్వంత జీవితాన్ని కొంచెం ప్రక్కన పెట్టుకొని ఇతరుల కోసం తప్పించారు, ఇతరుల కోసం సహాయం చేశారు. అందుకనే ఒక కవి అన్నాడు, తెలుగు కవి, స్వంత లాభము కొంతమానుకు పొరుగువానికి తోడ్పడబోయి, దేశమంటే మట్టి కాదో, ఈ దేశమంటే మనుషులో. కానీ ఈనాడు ఎలా స్వార్థం పెచ్చరిల్లుతుందో మనం చూస్తూనే ఉన్నాం. కొంతమంది స్వార్థం వల్ల యుద్ధాలు వస్తున్నాయి. ఒక దేశంలో ఉండి ఇంకో దేశం మీదకి యుద్ధం చేస్తారు. వీళ్ళు ఆత్మరక్షణ కోసం వీళ్ళు యుద్ధం చేస్తారు. ఏ విధంగా ఏదో అంటారు చూసారా, ఎద్దుల కుమ్ములాటలో లేగదూడల కాళ్ళు విరిగాయంట. ఎద్దుల కుమ్ములాటలో లేగదూడల కాళ్ళు విరిగాయి. కానీ ఎవరు కష్టపడుతున్నారు పాపం? పేద ప్రజలు, స్త్రీలు బిడ్డలను కోల్పోతున్నారు. చిన్నారులు, వాళ్ళకి బడి లేదు, బాట లేదు. వాళ్ళు పాపం అల్లాడిపోతూ ఉన్నారు. వాళ్ళు పెరిగి పెద్ద అయినప్పుడు వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుంది, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది? పేదలు, స్త్రీలు, పిల్లలు వీళ్ళేనండి బలయ్యేది. ఏ యుద్ధమైనా ఏదైనా కానీ. ఇంకా అలా డీటెయిల్స్గా వెళ్ళిపోతే బోల్డన్ని విషయాలు ఉంటాయి. ఎందుకు వచ్చిన గొడవ? మనం తెలుసుకోవాల్సిన విషయం ఇదే. మన స్వార్థం, దైవ పిలుపులో స్వార్థం కొంచెం పక్కన పెట్టుకొని, స్వార్థం అనేది లేకుండా నిస్వార్థంగా మనం ఇతరులను ఉద్ధరించగలిగినప్పుడు, దేవుడి వైపు నడిపించినప్పుడు అది దేవుడికి ప్రీతికరంగా ఉంటుంది. క్రీస్తు ప్రభు ఆ నిస్వార్థాన్ని చూపాడు. చూడండి, ఒక పాట ఉంది, మంచి పాట. ఈ కాలంలో పాడుతున్నారో లేదో కానీ తెలియదు. జీవితమంతా నిస్వార్థం, కోరికలేని నీ నైజం. క్రీస్తు ప్రభువుకి జీవితం అంతా నిస్వార్థమే. తనకు గూడు లేదు, పెళ్ళి లేవు, పెటాకులు లేవు. మనిషి కుమారుడు తలదాచుకోవడానికి చిన్న గూడు లేదని వాపోయాడు ప్రభు. నక్కలకు బోరియలు ఉన్నాయి, పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నాకేమి లేదని అల్లాడిపోయాడు. ఆ నైజమునే మేము ఆనందాచరణగా తలచి, దాన్నే ఒక ఆనందమైన ఆచరణగా మేము తలంచి, ఆనందాచరణగా తలచి నిన్ను తలచిన తరుణములో. ప్రభువుని తలంచుకున్నప్పుడు ఆయన జీవితం, ఆయన యొక్క ఆ విలువలు పులకించెను తనువే మనసై.
ప్రతి క్రైస్తవుడు కూడా అనుభూతి ఈ విధంగా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనం ప్రత్యేకంగా వేడుకుందాం. ఓ ప్రభువా, నీవు నాకు దయచేసినటువంటి పిలుపును అర్థం చేసుకొని నేను దాన్ని భక్తి భావంతో చేసేలాగా చేయండి. దైవరాజ్య వ్యాప్తికి నా వంతు కృషి చేసేలా మీరు నాకు వరాన్ని దయచేయండి. ఈ వడకంలో భక్తి శ్రద్ధలతో పాల్గొనేలా చేయండి. నేను నీ వాక్కు నుండి ప్రేరణ పొంది సేవాభావంతో జీవించేలా అనుగ్రహింపు చేయండి అని మనం ఈ వడకంలో వేడుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది జూలై మాసం. జూలై మాసం అనగానే యేసు సభకు చెందినటువంటి వాళ్ళు జెస్యూట్స్ అంటారు, లోయోలా ఫాదర్స్ అంటారు. వీళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి మాసం. ఎందుకంటే ఈ మాసంలో వాళ్ళ యొక్క ఫౌండర్ ఫాదర్ పునీత ఇగ్నేషియస్ లోయోలా గారు పరమపదించినటువంటి కాలము. అందువలన ఈ జూలై నెలలో ఇగ్నేషియస్ గారి గురించి కొంచెం తలుచుకోవడం సందర్భోచితం, మనకు చాలా మేలు అయినటువంటి విషయము అని నేను చెబుతూ ఉన్నాను. ఇగ్నేషియస్ లోయోలా గారు, ఆయన జీవితమే ఒక మంచి ప్రేరణ. ఆయన ఈ వడకాలకు అంటే రిట్రీట్స్ దీనికి చేసేవాళ్లకు పాలక పునీతుడు. మనం క్రైస్తవ విశ్వాసం ఆవిర్భావం, ఆ సంప్రదాయం అది ఎలాగా ఆది నుంచి ఇప్పటి వరకు కూడా అనేక మార్పులకు చేర్పులకు లోనయ్యింది. ఆ క్రైస్తవ విశ్వాసం యొక్క పయనం, క్రైస్తవ ధర్మం లేకపోతే క్రైస్తవ జీవిత పయనాలు అదంతా మనం చారిత్రాత్మకంగా చూసుకుంటే అది అనేక ఒడుదుడుగులకు గురైనటువంటి ఒక ప్రవహించే నదిలాగా మనకు తోస్తుంది. అనేక మంది భక్తులు క్రీస్తు శ్రీసభ ఆవిర్భావం నుంచి అనేక విశ్వాస బీజాలను నాటారు. కేవలం మన బైబిల్లో నుండి విశ్వాసమే కాకుండా తమ పారంపర్యంతో తమ స్వానుభవంతో భగవంతుడిని ప్రసన్నం చేసుకునేందుకు వాళ్ళు చేసినటువంటి తపస్సులో నుంచి జనించినటువంటి అనేక విశ్వాస సత్యాలను తిరుసభకు అందచేశారు ఫలాలుగా. పాతకాలం నుంచి బెనడిక్టైన్స్ కానీ, డొమినికులు కానీ, ఫ్రాన్సిస్కన్స్ కానీ, తర్వాత 16వ శతాబ్దంలో జీవించినటువంటి ఇగ్నేషియస్ లోయోలా అనుచరులైనటువంటి జేసుసభ సభ్యులు కానీ ఎన్నో విషయాలను, విశ్వాస సత్యాలను ప్రజలకు తమ వారసత్వ సంపదగా అందించారు. అలా అందించిన సంపదే తపోభ్యాసాలు, స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ అంటారు. ఇగ్నేషియస్ లోయోలా గారు అది రచించారు. అది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎంతోమందిని జ్ఞాన మార్గం వైపు, భక్తి మార్గం వైపు నడిపిస్తూ ఉంది. అదొక బ్యూటిఫుల్, హైలీ ప్రాక్టికల్ మాన్యువల్. అనుసరించవలసినటువంటి విషయాలు పాయింట్ బై పాయింట్ చాలా చక్కగా ఒక మిలిటరీ ప్రణాళిక ఉన్నట్టుగా ఇగ్నేషియస్ గారు దాన్ని రచించారు. కానీ అందులోని అంశాలు పెద్ద కొత్త ఏం కాదు. పాతకాలం నుంచి వస్తున్నటువంటి అంశాలను ఆయన చక్కగా క్రోడీకరించి అందరికి అనువుగా ఉండేటట్లుగా దాన్ని పొందుపరిచారు. ఆ యొక్క ఆధ్యాత్మిక అభ్యాసాలు లేకపోతే తపోభ్యాసాలు అనేవి ఎంతోమంది చేస్తూనే ఉన్నారు, అనుసరిస్తూనే ఉన్నారు. ఎంతో ఆధ్యాత్మిక లబ్ధిని, పరిపుష్టిని పొందుతూనే ఉన్నారు. ఈనాడు అటువంటి లబ్ధ ప్రతిష్ఠుణ్ణి ఇగ్నేషియస్ లోయోలా గారిని మననం చేసుకొని ఆయన జీవితం నుండి స్ఫూర్తి పొందటం ఎంతో ముదావహం మనకు. ఆయన జీవితం ఎలా ఉంటుందంటే 16వ శతాబ్దంలో ఐరోపా ఖండమంతా కూడా యుద్ధాలు, ఎవరెవరు ఎందుకు యుద్ధం చేస్తున్నారో కొంతమంది సార్లు వాళ్ళకే తెలియదు. యుద్ధం చేయడం ఏంటి ఒక జీవితంలో ఒక భాగమైనట్లుగా ఉంటుందన్నమాట. వాళ్ళ రాజ్యాన్ని, బలహీనంగా ఉన్న రాజ్యాన్ని బలమైన వాళ్ళు ఆక్రమించుకుంటూ ఉంటారు. చిన్న దేశాలని పెద్ద దేశాలు మింగుతూ ఉంటారు. బలహీనంగా ఉన్నటువంటి సైన్యాలని బలవంతులైన సైన్యాలు ఓడిస్తూ ఉంటారు. ఇంకా ఏంటి, అందరూ డప్పాలు, గౌరవాలు, పేరు ప్రతిష్టల కోసం పాకులాడుతూ ఉంటారు. ఆ విధంగా ఉండే 16వ శతాబ్దంలో, 16వ శతాబ్దం ప్రపంచం అనేక కుదుపులకు గురైంది.
ఎన్నో నూతన ఆవిష్కరణలు వస్తున్నాయి, శాస్త్రీయ ఆవిష్కరణలు వస్తున్నాయి. అప్పుడు దాకా జనాలు నమ్మిన సిద్ధాంతాలని సడన్గా ఒకడొచ్చి లేదా తప్పు అంటారు. అరే, ఇన్ని శతాబ్దాలుగా మేము నమ్ముతున్నాము ఏంటి, భూమి చుట్టూ గ్రహాలు సూర్యుడు అంతా తిరుగుతున్నాడు. జియోసెంట్రిజం అంటే భూమి చుట్టూ ఈ గ్రహాలన్నీ పరిభ్రమిస్తున్నాయి, భూమి ఈ విశ్వానికి సెంటరు అని జనాలు చెప్పినప్పుడు గలిలియో, కోపర్నికస్ వీళ్ళందరూ వచ్చి టెలిస్కోపులు నూతన ఆవిష్కరణలు అన్నీ చేసి లేదు మీరు అనుకుంటాం తప్పు, ఇదంతా పొరపాటు, దీనికి ఆపోజిట్ భూమి కూడా ఒక చిన్న గ్రహం, సూర్యుడి చుట్టూ అది పరిభ్రమిస్తుంది అన్నప్పుడు వీళ్ళ సైన్స్ పునాదులన్నీ కదిలిపోయాయి. ఈ విధంగా కొత్త ఆవిష్కరణలు ఎన్నో వస్తున్నాయి. జాన్ గూటన్బర్గ్ అని ఆయన జర్మనీలో ప్రింటింగ్ మెషిన్ కనుగొన్నాడు. అప్పటి వరకు పుస్తకాలు పెద్ద పెద్ద లైబ్రరీలో ఉండేవి, చేతి వ్రాతలతోనే ఉండేవి. కానీ తర్వాత ఒక్కసారి ప్రింటింగ్ మెషిన్ వచ్చిన తర్వాత అవన్నీ కూడా సైన్స్ కానీ ఏదైనా కానీ బైబిల్ సత్యాలు కానీ అవన్నీ కూడా ఆధ్యాత్మిక సంపద ఇదంతా కూడా ప్రతి ఒక్కరికి చేరువైంది. ఎవరైతే అక్షరాస్యులుగా ఉంటారో వారందరికీ చేరువైపోయింది. అటువంటి కాలంలో ఇగ్నేషియస్ జన్మించాడు. ఇంకా క్రొత్త ఆవిష్కరణలు జరుగుతున్నాయి. కొలంబస్ వెళ్ళి అమెరికాని కనుగొన్నాడు. ఆయన ఇండియా రాబోయాడంట. ఇండియా కనుగొందామని వెళ్తే ఆయన అమెరికా సైడ్ వెళ్ళిపోయింది ఆ పడవ, వెళ్ళిపోయి అందుకని అక్కడ మనుషులు ఎర్రగా ఉన్నారు కాబట్టి రెడ్ ఇండియన్స్ అని పేరు పెట్టాడు. అక్కడ వెళ్ళి కొలంబస్ ఆ అమెరికా ఖండాలను కాలనీలుగా ఐరోపా వాసులు మారేటట్లుగా చేశాడు. సముద్ర మార్గాలు ఏర్పడుతూ ఉన్నాయి. ప్రపంచమే ఒక గ్రామంలాగా అప్పుడే తయారైంది. అటువంటి సమయంలో ఇగ్నేషియస్ లోయోలా గారు జన్మించారు. ఆయన జన్మించింది పేరు ప్రతిష్టల కల్లా దేశంలో కాకుండా స్పెయిన్ దేశంలో జన్మించారు. ఒక వీర సైనికుడిగా ఆయన రాజుల వాతావరణంలో పెరిగాడు, యుద్ధ వాతావరణంలో పెరిగాడు. అప్పట్లో ఉండే కుర్రాళ్ళకు ఉండే ఆశలు కోరికలు ఆయనకు పుష్కలంగా దండిగా మెండుగా ఉన్నాయి. కొడితే కొట్టాలరా, 6 కొట్టాలన్నట్టు ఆయన కేవలం ఆ పక్కింటో అమ్మాయినో లేకపోతే ఆ అంతఃపురంలో ఉండే వాళ్ళని కాకుండా రాజకుమార్తెను పెళ్లి చేసుకోవాలనుకొని ఆయన ఎన్నో కలలు కన్నాడు. తన యొక్క వీరత్వాన్ని, తన యొక్క యుద్ధ పటిమను అవన్నీ చూసి అందరూ ఆహా ఓహో మెచ్చుకోవాలని అటువంటి ఆశలతో ఉన్నాడు పేరు ప్రతిష్టల కోసం. ఈనాడు అటువంటి ఇగ్నేషియస్ లోయోలా ఏ విధంగా దైవ సేవకుడయ్యాడు, ఇంత గొప్ప కార్యాలను ఎలా చేయగలిగాడు, అసాధ్యమైన కార్యాలను ఆయన సుసాధ్యం ఎలా చేశాడని మనం ఒకసారి ఆలోచించుకుంటే మనకు అది ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను మిమ్మల్ని ఆశిస్తూ ఉన్నాను. ఇంకా వచ్చే తరువాయి భాగంలో ఆయన జీవితంలో కొన్ని ముఖ్యమైనటువంటి ఘట్టాలు, ఇంకా ఆయన మనకు అందించినటువంటి ఆధ్యాత్మిక వారసత్వ సంపద అయినటువంటి తపోభ్యాసాల్లోని కొన్ని ముఖ్యాంశాలను మన జీవితాలకు అన్వయింపచేసుకొని ఈ వడకంలో ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధించాలని నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. దేవుడు మీ అందరిని ఆశీర్వదించునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.